ఎన్టీ రామారావు గారి చనిపోయిన తర్వాత, భార్య చనిపోయిన తర్వాత అధికారికంగా లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. అధికారికంగా పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీ పార్వతి ఏమో దెయ్యమా? అధికారం కోల్పోవడానికి కారణమా? మరి పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక భార్యను చేసుకుని, ఇంకో భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో భార్యను చేసుకుని 3 భార్యలను చేసుకున్న తర్వాత మరి అది లీగల్, ఇది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? వ్యక్తిగతమైనటువంటి విషయాలు కదా. ఎన్టీ రామారావు గారు భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోవాలి. భార్య చనిపోయిన తర్వాత 30, 40, 20, 30 సంవత్సరాల తర్వాత అధికారికంగా ఈవిడని మ్యారేజ్ చేసుకున్నారు. అది ఎట్లా రాంగ్ అంటున్నాను నేను. ఆవిడ భార్య కాక ఏమవుతారు? ఆవిడ అధికారం కోల్పోవడానికి చంద్రబాబు నాయుడు కారణమేలా అంటే, చెప్పులేయించి ఆవిడ భార్య అంటే అధికారికంగా భార్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వీడిని రోడ్డు మీదకి లాగేసి ఆవిడ మీద బురద జల్లేసి ఆవిడ్ని ఒక అసాంఘిక శక్తిగా నిరూపణ చేసి ఆయనకి 1750 కోట్ల రూపాయల విగ్రహం పెడతారు అంటే రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్ముతారండి? అయినా పెట్టడానికి విగ్రహం, నేను ఒక మాట చెప్పిన, చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం కాదు కదా, విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు. విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు. వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారికి మేము వ్యతిరేకం కాదు, కానీ చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టడం అంటే ఇది రాజకీయం.